ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. గెస్ట్ యూజర్ బ్రదర్ ఏమో పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ, బ్రదర్స్ కి అండ్ సిస్టర్స్ కి. సరే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుర మహిమల రాజా, నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజా, నీకు వందనాలు తండ్రి. మరి ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే దేవా, అక్కడ మీరుంటున్నారు దేవా. మా మందల మీరు తీయండి దేవా. నీకు స్తోత్రం దేవా. దినమంతా మమ్మందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ దేవా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ముఖ్యంగా వాక్యం ద్వారా మీరే మాతోని మాట్లాడండి దేవా. దేవానికి స్తోత్రం దేవా. పాటల ద్వారా కూడా మీరు మహిమ పొంది దేవం ప్రార్థన మీ ధూపానికి చేర్చుకొని నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయా కోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి. అలయా కోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న రూఫస్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు.
ప్రైజ్ లో బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లో బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. వాక్యం దాని గురించి చిన్న ప్రార్థన చేసుకుని చిన్నగా వాక్యం చూసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కల్మస్ పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దేవాన్ని పాదం కొందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. యేసయ్య నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. మరి పొద్దు నుంచి ప్రభా కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రభా యేసయ్య మరి ఆకపోకలందు మీరు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చినాం తండ్రి నాయన యేసయ్య ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడు నీడిగా ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా యేసయ్య వాక్యం నేనేస విని అందరు చెవుగి విని నేనేస ప్రభా పాటించటకు సాయం తెచ్చేయడం ప్రభా. యేసయ్య అందరూ నేర్చుకుని నేనేస దినదిన ఆహారము ప్రభా నేను పాటించు ప్రభా. స్టెప్ బై స్టెప్ నేనేస ముందుకు వెళ్ళటకు సాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. నేను ఎన్నో రోజులుగా మేము ఈ ఆన్లైన్ ప్రార్థనలో పార్టిసిపేట్ అవుతున్నాం తండ్రి ప్రభా. యేసయ్య ఎన్నో మంచి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ఇతరులకు కూడా పంచిపెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మరి ప్రభా నీకెంతో వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. మరి నీ కృప నీ ప్రేమ దయచేయండి. నా సొంత తలంపులు కొట్టేయండి ప్రభా. ప్రభా నీ వాక్యం చేత నీ ఆత్మ చేత నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. జాన్ 14th chapter 1 to 14 verses. జాన్ 14th chapter 1 to 14 verses. మనం అక్కడక్కడ చూసుకుందాము జంబుల్డ్గా. అయితే ఈ యొక్క నా సారాంశం ఏంటంటే, నా టైటిల్ వచ్చేసి జీసస్ ఈజ్ ద వే టు ది ఫాదర్. దేవుడే మార్గము, యేసుక్రీస్తే మార్గము. ఆయన మార్గము మనం పోకపోతే మనకి ఏంటి ఏంటి ఏం వస్తుంది ఏమి రాదో మనము నేర్చుకోబోతుంది ఈ అంశం పైన. ఎందుకంటే చూడండి, మనం ట్రావెలింగ్ చేస్తుంటే బయట మనకు వాక్యాలు కనబడతాయి. కంపల్సరీ ఆ వాక్యంలో ఒకటి మనకు కనబడుతుంది. ఏ వాక్యం అంటే చూడండి, యోహాను సువార్త 14:6 వచనం చూడండి. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ గోస్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. చూడండి, వాక్యం క్లియర్ గా చెప్తుంది. నేను ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు ఎంచుకున్నానంటే, అప్పుడప్పుడు నేను ఇక్కడ నుంచి నేను నా ఆఫీస్ కోంపల్లి, నేను ఉండేది బడంపేట, అక్కడ నుంచి కోంపల్లికి ట్రావెల్ చేస్తుంటే కానీ నేను ఇది కనీసం నాకు 3 సార్లు 4 సార్లు గోడల మీద టచ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి పోతున్నట్టు చర్చల పైన ఇక్కడ రాసి ఉంటుంది కదా, చదివిన అనమాట. అయితే చూసిన నేను నిజమే కదా. అయితే ఈ వాక్యంలో సత్యాన్ని తెలుసుకోక ఎంతో మంది, అంటే ఇప్పుడు దేవుని కంప్లీట్ గా తెలుసుకోని వాళ్ళు కూడా అన్యులే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నా చూడండి, నేనే మార్గము జీవము అని చెప్తుంది. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. చూడండి, నీ యొక్క మార్గము సరిగ్గా ఉన్నట్టయితే, నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్నట్టయితే, ఆ సత్యం ద్వారా నీకు ఏమొస్తుందంటే నీకు జీవితము, అంటే జీవితం అంటే ఒక లైఫ్ వస్తుంది. ఆ లైఫ్ ఎటువంటిది అంటే ఇటర్నల్ లైఫ్. చూడండి, మనకు కరెక్ట్ మనం సత్యం తెలుసుకున్న వాటికి చెడుకి చోటు ఇవ్వం. ఇది తెలుసుకోవాల విషయం ఏంటంటే, మనం సత్యం తెలుసుకున్నప్పుడు చెడు అనేది మన దరిదాదులో కూడా రాదు, అంటే మన దగ్గర కూడా రాదు. నువ్వు కరెక్ట్ వేలో నడిస్తే ఆ మార్గం ఎటువంటిదైనా ఆ మార్గం ఎటువంటిది అయినా మనం చూసుకున్నట్లయితే నీ యొక్క నడిచిన మార్గము ఎటువంటిది, మంచిగా చెడ్డ నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 3 మనకు కావాలంటే, మనకు ముఖ్యంగా మనం దేవునిలో బాప్తిసము పొంది పశ్చాత్తాపం పడి మన పాపశంలో ఒప్పుకొని ఇవి ముందుకు నడిచినట్టయితే నీ యొక్క ఆత్మ ఈ 3 దారులు నీకు నడిపిస్తుంది. నువ్వు వెళ్ళే మార్గము రైటా కరెక్టా, నువ్వు ఎంచుకునే మార్గము తప్ప రాంగా అనేసి నీకు అర్థమవుతుంది. అంటే నేను నడిచే మార్గం ఏంటిది, నేను చూసే మార్గం ఏంటిది అని ఖచ్చితంగా నీకు తెలుస్తుందా ఉంటా. నువ్వు నడిచే మార్గం మంచిదైతే నీకు సత్యం తోడే ఉంటుంది. ఆ సత్యం తోడు ఉంటే నీకు లైఫ్ కూడా తోడే ఉంటుంది. లైఫ్ అంటే ఇటర్నల్ లైఫ్, దేవుడిచ్చే లైఫ్ అన్నమాట. చూడండి, దీనికోసము ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి 2-3 మనం బైబిల్లో నుంచి ఒక 4-5 వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం.
Jesus said to them, I am the bread of life. Whoever come to me shall not hunger, and whoever believes in me shall never thirst. చూడండి, దేవుని ఎదుట వస్తే నేను చూపించే మార్గాన్ని మీరు ఎంచుకున్నట్టయితే దేవుడు మీ కొరకు బ్రెడ్ అవుతాడంట, మీరు తినే ఆహారంగా మారుతాడంట. నీకు ఒకవేళ దాహం అయితే నీకు ఆ దాన్ని తీర్చే వాడవుతాడంట. చూడండి, మనకు ఆకలి కానప్పుడు మనం ఇంట్లో అడుగుతాం, నాకు ఆకలి అయితే అన్నం పెట్టాను, తినేస్తాం, గబగబా తినేస్తాం కదా, దాని తర్వాత నీళ్ళు తాగుతాం. సరే, ఇది ఇక్కడ సత్యం ఏంటంటే, తెలుసుకున్న సత్యం అంటే ఎల్లకాలము నిత్య జీవము. నిత్య జీవం అంటే నువ్వు తోడై ఉన్నప్పుడు, ఎల్లకాలం అంటే నీతో ఉన్నది వాక్యము, వాక్యం ద్వారా వచ్చే దాన్ని ఏమంటాం, తృప్తి. వాక్యం ద్వారా వచ్చే తృప్తి అన్నమాట. అయితే ఎప్పుడు దేవుణ్ణిలో ఉన్నట్టయితే నీకు ఎప్పుడు ఈ రెండు కలగదు. నువ్వు సమృద్ధిగా ఉంటావు. నీ గిన్నె ఎప్పుడు నిండి పొర్లుచున్నది, ఇతరులకు ట్రాన్స్ఫర్ అవుతుండాలి. నీ దగ్గర ఉన్నది ఇతరులకు చెప్తుంటాం. మనం నేర్చుకున్న బైబిల్ నుంచి, మన బ్రదర్స్ నుంచి ఎన్నో నేర్చుకున్నాం కదా. మనమే కాకుండా ఇతరులకు కూడా చెప్పినప్పుడు మనం మన దగ్గర పెట్టుకుంటే మనకు అది ఉండదు, కుళ్ళిపోతుంది. మన నుంచి ఒకరికి పోవాలంటే పంచుతుండాలి కదా, షేరింగ్ చేస్తుండాలి, ఒకరికి షేరింగ్. అదే కదా దేవుని యొక్క గుణగణాలు, ప్రేమ, కరుణ, దయ అవన్నీ చూపించడం వల్లనే కదా. అయితే ఈ యొక్క వాక్యం కరెక్ట్ గా చూడండి. ఐఎమ్ ద వే ట్రూత్ లైఫ్. వే, ట్రూత్, లైఫ్. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా మనకు కనబడుతుంది. నువ్వు ఒక మంచి మార్గం నడిచినట్లయితే నీకు నిత్య జీవం నీకు సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసినప్పుడు, ఒకవేళ మీ చర్చలో నీకు సత్యం తెలిసినప్పుడు నువ్వు ఇంక అక్కడ ఉండలేవు, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మనకు క్లియర్ గా వాక్యం సెలవిస్తుంది, మీరు అనేకులకు సువార్త ప్రకటించి శిష్యులుగా చేయాలి. అంటే మనకిచ్చిన హోంవర్క్ ఇది. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో హోంవర్క్ చేసినాం కదా. మనము ఆ దేవుని మార్గంలో నడిచినప్పుడు, నీకు సత్యం తెలిసినప్పుడు, ఆ సత్యం ద్వారా వచ్చే నిత్య జీవము ఇతరులకు పంచిపెట్టాలి. ఆ జీవం అనేది ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ జీవం ఎలా పనిచేస్తుంది అంటే రెండే థింగ్స్: కరెక్ట్ వే, నిజంగా ఉండడం, న్యాయంగా ఉండడం. ఈ రెండు విధానం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేది ఈ మూడిటికి పనిచేస్తుంది అనమాట. దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఏమైతే అంటే పడిపోతుంటాం, మధ్యలో లేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ పడిపోతుంటాం, యథావిధిగా అయిపోతుంటాం. సండే రాగానే చర్చ్, ఆ కొద్దిసేపు ప్రార్థన వినాలా, ఆ గంట తినాలి, వండుకలు, మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడేకి ఎవరైనా పిలిస్తే ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిపోయి ఉండాలి అనేది ఈ జీవితం కాదు. అది మనకు కావాల్సింది ఏం జీవితం అంటే నిత్య జీవితము. నీకు ఎల్లప్పుడూ సంతోషం ఇచ్చే జీవితం కావాలి నీకు. అయితే నువ్వు ఏ పని చేసినా నీకు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఏ పని చేసినా మంచి పని దేవుడు సంతోషిస్తాడు. అరే, ఈరోజు బిడ్డ నా బిడ్డ కొరకు వాక్యం చెప్పింది, ప్రయత్నం చేస్తుంది, తనకి హెల్ప్ చేద్దాం. మన విషయంలో కూడా అంతే. మన దాంట్లో కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకొని, ఈ ఆన్లైన్లో వాక్యం చెప్పుకోనికి ఒకరినొకరు అంటే హెల్ప్ చేసుకుని ఎంకరేజ్మెంట్ చేసుకో. బ్రదర్ మీరు చెప్పాలి, మీరు రావాలని. ఆ ద్వారానే కదా మనం అందరం నేర్చుకున్నది. ఒకరి ద్వారా ఒకరు నేర్చుకున్నాం, మంచిది. మనం ఎవరికైనా రెడీగా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం, రెడీగా ఉంటాం, వాక్యం సిద్ధంగా ఉంటాం. అయితే నేను ఈ వాక్యం రాసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. నేను చాలాసార్లు పాయింట్స్ ఏంటంటే దేవుని ద్వారానే, అంటే తన ద్వారానే మనకి ఇవన్నీ కలుగుతాయి. తన ద్వారా లేకపోతే మనం ఎటు ముందుకు వెళ్ళలేం. ఇవన్నీ టీచింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి. వాళ్ళు నేర్చుకొని మనకు నేర్పించినారు. డైరెక్ట్ గా మనం నేర్చుకుంటే, నేను కూడా ఒకరి దగ్గర విన్నయ్యే కదా. నా సొంతంగా ఎప్పుడు నేను కనుక్కోనికి ట్రై చేయలేదు. మనం ఒకరి దగ్గర విని నేర్చుకొని మన సొంతంగా మనము నేర్చుకున్నాం అనమాట. అయితే నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకున్నాను. కొన్ని విషయాలు సండే స్కూల్లో నేర్చుకున్నాను, వాళ్ళు చెప్తే విని నేర్చుకున్నాను. చూడండి, ఈ 3 మార్గాలు నీకు కావాలంటే చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. చూడండి, దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం అంటే ఏంది? మన పాపశం ఒప్పుకొని నూతనంగా పరచడం. నీ యొక్క చెడుని, అంటే నీ యొక్క ఓల్డ్ థింగ్స్ ని తీసేసి కొత్తగా బాప్తిసం నూతన పరుస్తున్నాం అంటే బాగున్న అగైన్ అవుతున్నాను. నీ యొక్క పాత జీవితం ఇంకా గుర్తు రాదు.
ఒకవేళ మీకు ఇంకోటి చెప్పాలా, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించినైతే ఆ తప్పులు మళ్ళీ రిపీట్ మనం చెయ్యము. మానవుల దగ్గర అటువంటి స్వభావం ఉంటదేమో కానీ 2-3 సార్లు అని అంటారు, కానీ దేవుడు ఒక్కసారి క్షమిస్తుంటే మనం ఆ దగ్గరికి అంటే మనం అది ఇంకోసారి చెయ్యం. ఎందుకంటే దేవుడు ఒక్కసారి, దేవుడు చూడండి మన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు, దేవుడు క్షమించినప్పుడు మనం ఇంకా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆ జోలికి మనం పోకూడదు, అంటే ఆ తప్పుల దగ్గరికి పోకూడదు. మనం ఏ తప్పైనా సరే అనేది మనం చేసుకున్న నిర్ణయము, మనం ఏర్పరచుకున్న డెసిషన్, మనం తీర్మానం చేసుకుంటాం కదా, ఈ రోజు నేను ఇది చేసుకోవాలి తీర్మానం. ఈ తీర్మానం ద్వారా నీకు ఏమైతే అంటే ఈ 3 నీకు వే, ట్రూత్, లైఫ్, నీకు నిజమైన మార్గం తెలుస్తుంది. ఆ మార్గం ద్వారా నడుస్తుంటే నీకు సత్యం తెలుస్తుంది. ఆ సత్యాన్ని అనుసరించుంటే నీకు జీవం వస్తుంది. ఆ జీవాన్ని ఇతరులకు పంచి పెడతావు అనమాట. ఇదే ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అంటే దేవుని చోత అంటే దేవుని చేత మనము నడిపింపబడడం అనమాట. మనకు ప్రేరేపణ వస్తుంది అంటారు కదా, వర్షిప్ బాగా చేసేస్తుంటే మనకు దేవుడు నాకు ప్రేరేపించిన బ్రదర్ ఇట్లా కనబడుతుంది అట్లా కనబడి చాలా మంది అంటుంటారు కదా, అదే అనమాట. అంటే నీకు జరగబోయేది ముందే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈ మూడిట్లో ఉంటేను ముందే దేవుడు నీకు క్లియర్ గా చూపిస్తాడు, విజన్ చూపిస్తాడు, నీకు క్లియర్ గా విజన్ చూపిస్తాడు. అంటే దేవుడు చూడండి, మన దేవుడు మన మారుతామేమో కానీ దేవుడు ఎప్పుడు మారడు. దేవుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంటాడు, రేపు కూడా ఒకే విధంగా ఉంటాడు. ఆ విధంగా మనం మనం ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే మనుషుల స్వభావం ఈజీగా మారిపోతుంది, కొన్ని వీక్నెస్ వల్ల మారిపోతుంది, చెప్పుకోలేము. మనుషుల స్వభావం ఎటువంటి ఆశ అంటే మనకు తృప్తి ఇచ్చేది కాదు. నాకు ఇంకెక్కువ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆశ, అది మనని దయించి వేస్తుంది మన ఆశ. ఆ ఆశ లేకపోతే నాకు ఇది చాలు, ఈడికే తృప్తి పడి ఉన్నట్టయితే నీకు ఈ 3 మార్గాలు నీ కళ్ళం కూడా ఎదురుగా కనబడతాయి. నీవే ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకున్నాం, నా మార్గము, నా లైఫ్, నా ట్రూత్ అని మనం చూసుకున్నట్టయితే తప్పులు చేసి ఉంటాం, మనం ఒప్పుకున్నాం, దేవుడు క్షమించేసి ఒప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ తిరిగి వెనుక చూడకూడదు. వెనుక తిరిగి చూస్తే ఏమవుతుందంటే పనిష్మెంట్, ఉప్పు స్తంభంలాగా మనం మారిపోతాం. ఒకవేళ మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే, మనం నేర్చుకొని పాటించకపోతే మనం మారిపోతాం, ఒక పనిష్మెంట్ లెక్క మారిపోతాం. దేవుడు చూస్తాడు, నీకు ఇంకా టైం ఇస్తాడు. ఆ టైంలో మనం కోలుకోకపోతే మన గట్టి దెబ్బ తాకుతుంది. ఎందుకంటే పనిష్మెంట్ దేనికోసం వస్తుంది? పాపం ద్వారా పనిష్మెంట్ వస్తుంది. స్కూల్లో హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారు, స్పోర్ట్స్కి లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారు. ఇవన్నిటికీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరి దేవుడు కూడా నిన్ను పనిష్ చేస్తాడు, ఖచ్చితంగా పనిష్ చేస్తాడు. ప్రేమ గల దేవుడు, జాలిగల దేవుడు, కోపం కూడా అదే విధంగా ఉంటుంది. సో మనం ఇచ్చిన టైంలో మనం చెయ్యకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చాం. నీకు ఇచ్చిన గోల్ నువ్వు సరిగ్గా చెయ్యకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే మనం వినడం వల్లనే కదా అన్ని నేర్చుకుంటున్నాం. ఏమేమి ఇన్ని రోజులు మనం ఏం విన్నామో, ఏం చూసినామో మనకన్నీ తెలుసు కదా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, whoever believes in the Son has eternal life, whoever does not obey the Son shall not see life. చూడండి, ఎంత మంచి వాక్యము. ఈ యొక్క వాక్యములు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత రాయబడినవి. దేవుని యొక్క నమ్మి ఈ 3 అనుసరించితే నీకు ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ అయితే నీకు జీవం ఎప్పుడు ఉంటుంది. నీకు అలసట అంటే ఏమంటాం, జీవం ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు అలసిపోయిన సమయంలో కూడా నీకు పని చేస్తుంది. నువ్వు ఎంత ట్రావెల్ చేసినా సరే హుషారుగా ఉంటావు. అరే నేను రెడీగా ఉంటా, నేను చెప్తా వాక్యము, ఇప్పుడు నేను వీళ్ళందరికీ నేను చేస్తా ప్రార్థన, నేను చెప్తా వాక్యం, అట్లా ఉంటా. ఇంటర్నల్ లైఫ్ అనేది ఆ విధంగా నిన్ను ముందుకు ప్రోత్సహిస్తుంది అన్నమాట. అంటే ముందుకు ఎంకరేజ్ గా చేసుకుంటూ తీసుకెళ్తుంది. అంటే చూడండి, దేవుడు చెప్పిన ఈ 3 విధానాలు మనం అనుసరించి నడుస్తున్నట్లయితే మనకి ఎన్నో లాభాలు, నష్టాలు ఏం లేవు. ఈ 3 పాటించడం వల్ల అన్ని లాభాలే. అయితే నేను ఎందుకు ఈ 3 చెప్తున్నంటే, చాలా సార్లు మనము వాక్యాలు గోడల మీద చూసినాం, చర్చ్ గోడల మీద అక్కడిక్కడ చూసుంటాం. ఇది తెలియక సరిగా అక్కడ చెప్పలేక జస్ట్ చదివి వదిలేస్తారు అంతే. ఇందులో డీప్ గా మీరు చూసినట్టు ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి. నీకు ఎంతో సత్యం ఉంది. ఆ సత్యం కరెక్ట్ గా చెప్తే వాడు అక్కడ ఉండడు,
నీ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతావు, ఉరికెళ్ళిపోతావు అక్కడి నుంచి. ఒక్క క్షణం కూడా ఆగడు. అయ్యో నేను ఇన్ని రోజులు ఈ తప్పు పని చేసినా, సండే రాగానే వస్తున్నా 11:30కి సర్వీస్ కూర్చుంటున్నా, తెలుగు సర్వీస్ వెళ్ళిపోతున్నా, మళ్ళీ మధ్యాహ్నం తినేసి మంచిగా వండుకొని బాగారన్నం చికెన్ అన్నం తినేసి వెళ్ళిపోతున్నా అనే రొటీన్ వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం సరిగా వాళ్ళు చెప్పలేక వాళ్ళు ఎంతో మోసపోతున్నారు వాళ్ళు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మ్యాన్. చూడండి, మనము మార్గం గురించి వెళ్తున్నాం. నీ యొక్క మార్గము ఎట్లా నువ్వు నడుస్తుంటే కదా దేవుడు నీకు లైట్ నీకు దేవుడు అంటే ఆ విధంగా మారుతున్నాడు. నీ యొక్క పాదాలకు దీపం అనే వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఈ నడిచి వెళ్తుంటే దేవుడు నీకు లైట్ ని చూస్తున్నాడు అంటే ముంగటి నుంచి. అంటే నువ్వు దేవుడు ఎప్పుడైతే విశ్వసించి నువ్వు దేవుని దగ్గరికి వస్తే అంటే నీ చీకటి జీవితాన్ని వెలుగుమయం చేసి నిన్ను ముందు తీసుకెళ్తుంది. అప్పుడు నీకు ఆ వెలుగు వచ్చేసరికి నీ పాదాలకు చీకటి ఇంకా కనబడదు, నీ పాదాలకి ఇంకా చీకటి కనబడదు, అంతా వెలుగే. వెలుగులో నడిచేటప్పుడు నిజం ఏ దారి మంచి ఉంది, ముళ్ళు గుచ్చుకోపోవచ్చు, మేకులు గుచ్చుకోపోవచ్చు. ఇవన్నీ చీకటికి అంటే చెడు. ఇవన్నీ అంటే ఒక్క ముళ్ళు గుచ్చుకున్న ఎంత నొప్పి ఉంటుంది, చెడు కూడా అంత భయంకరం. అదే చీకట్లో నడిచినట్లయితే నువ్వు చూసుకొని నడుస్తావు, మంచి దారిని వెతుకుంటావు. ఇదే 2 డిఫరెన్స్. కాబట్టి అయితే ఈ యొక్క వాక్యము మనం చాలాసార్లు చర్చలలో చూసినాం కదా. సరిగా వాళ్ళకు ఏంటంటే వాళ్ళ చర్చ్ మెంబర్స్ కి సరిగా చెప్పలేక వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఒక బ్రదర్ని అడిగిన నేను, బ్రదర్ దీనికి అర్థమంటే ఏం బ్రదర్ ఏం చెప్తారు, 2-3 వాక్యాలు చెప్తారు, వదిలేస్తారు, వెళ్ళిపోయి కానుకలు తీసుకుంటారు, వచ్చేస్తాం, అంతకు మించి ఇంకేం చెప్పారు బ్రదర్ అంటారు. ఇక వాళ్ళకి తెలిసిన సండే అంటే ఇదే. మరి ఈ ఒక వాక్యానికి నీకేమైనా అర్థం తెలుసా బ్రదర్, మీకు గోడ మీద రాశారంటే ఏముంది బ్రదర్, దేవుడు మనం చెప్పకంటే మనం చెప్తే ఎవరు విన్నరు. అక్కడ పాస్టర్ చెప్పాలి, మళ్ళీ పాస్టర్ చెప్తుంటే ఎవరైనా ఎడ్డగిస్తే వాడిని సైలెంట్గా ఉండు, నేను చెప్తున్నా కానీ నువ్వెందుకు అని అంటారు ఇలా. కానీ మన దగ్గర ఆ విధంగా లేదు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వాక్యాలు పంచుకుంటున్నారు, మంచి మంచి వాక్యాలు పంచుకుంటున్నారు, ఎంతో బలమైన వాక్యాలు పంచుకుంటున్నాం. ఆ వాక్యాలు వింటుంటే మనకే ఇలా అనిపిస్తుంది, అయ్యో ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేసినా, అయ్యో నేను ఇన్ని రోజులు నా సమయానంతా వృధా చేసేసిన తెలుసుకోలేక. నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్ అని మనం అనుకుంటాం. నేను కరెక్ట్ ప్లేస్లోకి వచ్చినా, నేను రైట్ ప్లేస్కి వచ్చినా. నేను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో, పెద్దలైనా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్తే ఏ విధంగా వింటారు వాళ్ళు అన్ని క్లియర్గా. మన టైటిల్ ఏంది, మనం చెప్పే వాక్యం ఏంది, దాని తర్వాత కన్క్లూజన్ ఏంది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. వాళ్ళు ఇట్లా చెప్తుంటే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, మెల్లగా స్లోగా చెప్పుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అక్కడనే కూర్చొని నిద్రపోతుంటారు. వాక్యం అయినప్పుడు లాస్ట్కి ఆమెన్ అయినప్పుడు ఆమెన్ చెప్పి వెళ్ళిపోతుంటారు. అలా వాళ్ళు అంటే సాతాను ఆ టైంని అంతా వాళ్ళ టైంని అంతా దొంగలిస్తుంది. అంటే కరెక్ట్ సత్యం తెలిస్తే ప్రతి ఒక్కరు దేవుళ్ళకి మారడానికి ట్రై చేస్తారు. ఎందుకు ఇంకా అనేకులకు దేవుని సువార్త తెలియబడాలంటే ఇదే మార్గం. ఏ మార్గం అంటే మనం మార్గంలో నడిచినట్టయితే, సత్యం తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి తెలియదు. కానీ సాతాను ఈ మూడిని దొంగలిస్తున్నాడు. నీ యొక్క మార్గాన్ని దొంగలిస్తున్నాడు, నీ యొక్క లైఫ్ని దొంగలిస్తున్నాడు, నీ యొక్క సత్యాన్ని దొంగలిస్తున్నాడు. ఆ 3 కాదు, కలర్ఫుల్ గా చూపిస్తున్నాడు. నీ లోకం అంతా కలర్ఫుల్. మనం నేర్చుకున్నాం రెయిన్బో 7 కలర్స్ ఉంటాయి, కానీ సాతాను దగ్గర 100 కలర్లు ఉంటాయి. ఏదేదో కలర్లు చూపిస్తుంటాడు మనకాడు. ఆ కలర్లను చూసి మనం మోసపోతుంటాం. ఆ మోసపోవడం వల్ల ఈ మూడు అనేది మనం లాస్ అవుతున్నాం. నిజంగా నువ్వు సత్యం తెలిసినట్టయితే నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పవాడివి, బ్రదర్ ఇది అని. అప్పుడు నేను ఎవరు క్వశ్చన్ ఇవ్వరు, ఎవరు నేను అడగరు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అరే బ్రదర్ నాకు చెప్పినాడు కదా, నేను ఎందుకు ట్రై చేయకూడదు? వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు. నువ్వు ట్రై చేసినప్పుడు అతను కూడా ట్రై చేస్తాడు. అతను ఇంకొకరిని కూడా ఇంకొకరు మీరు చెప్పినందుకు నేను ఎందుకు ట్రై చేయొద్దు, అతను కూడా ట్రై చేస్తారు. అట్లా చూడండి, మన దాంట్లో కూడా అంతే. ఒక బ్రదర్ చెప్పినప్పుడు వాక్యం మనం కూడా నేర్చుకొని నేను ఎందుకు ట్రై చేయకూడదు, మనం కూడా నోట్స్ రాసుకుంటాం, పాయింట్స్ రాసుకుంటాం, ఏ విధంగా చెప్పాలి ఇతరులకు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ సత్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అలా సమయం అంతా వాళ్ళ అక్కడున్న అధికారులు దొంగలి చేస్తున్నారు. అక్కడనే కూర్చోబెట్టి బానిసలుగా చేసేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అనేది సెట్ ఫ్రీ అంటే నిన్ను ఫ్రీగా చేయనికి దేవుని యొక్క వాక్యము, నీ కట్లు తెంపనికి, నీ పాపం నుంచి విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. కానీ అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే
ఆ విధంగానే కూర్చోపెట్టి నేను ఎక్కడ వేసిన గొంగడి లెక్కనే అంతేగా అక్కడనే ఉండేటట్టు నిన్ను ప్రయత్నం చేస్తున్నారన్నమాట వాళ్ళు. అయితే ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని బయటికి వస్తావో, నువ్వు నిజంగా న్యాయంగా తెలుసుకొని న్యాయంగా ఉండి బయటికి వస్తావో, నీకు కూడా ఒక ఆరాటం ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది. అంటే ఎట్లంటే నేను కూడా చెప్పాలి, నాకు ఇంక అవకాశం ఇవ్వలేదే నాకు ఇక్కడ. ఎప్పుడైనా చూడండి, చెప్పిన వాళ్ళే చెప్తుంటారు అక్కడ, పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడ చెప్తున్నారు. కానీ ఎవరు నేను కూడా కొన్ని దగ్గర విన్నది చూడండి. నేను చాలాసార్లు విన్నా. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ కనబడినప్పుడు, బ్రదర్ మరి మేము వస్తాం ప్రేయర్ మీటింగ్ కి, మేము వచ్చి వాక్యం చెప్పాలనుకుంటున్నాం, ఆశపడుతున్నాం, మా బ్రదర్స్ తీసుకొని వస్తాను అంటే అన్నారు మా పాస్టర్ ఒప్పుకోరండి. నేను 2-3 దగ్గర విన్నా, మా పాస్టర్ ఒప్పుకోరు. మళ్ళీ మిమ్మల్ని పిలిచి మా ఇంట్లో ప్రజెంట్ ఆ పాస్టర్కి ఆరెవరు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మా వాక్యం నచ్చలేవా అంటే మీకు అవకాశం ఇస్తలేమా అని అంటారంట. ఆ భయం చూడండి. మనుషుల చేత ఇప్పుడు ఈ 3 ఎట్లయితే మనుషులు నిర్ణయించుకున్నారు, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా వాళ్ళు మనుషులు నిర్ణయించుకున్నారు. మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ. కానీ దేవుడిలో నీకు వచ్చేటైతే నీకు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనికి రావో. హల్లెలూయా. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు రావు. నువ్వు సత్యాన్ని పాటించేదైతే నువ్వు దాన్ని ఎదిరిస్తావు, చెడుని ఎదిరిస్తావు. నీ యొక్క మార్గం కరెక్ట్ అయితే నువ్వు పోరాటం చేస్తావు, నువ్వు తపన పడతావు, నీ యొక్క వెలుగు కోసం నువ్వు తపన పడతావు. కొంచెం సేపు మన ఇంట్లో చీకటి పోతే నువ్వేం చేస్తావు చెప్పనా? మనం లేచి క్యాండిల్ కోసం వెతుకుతాం, టార్చ్ లైట్ కోసం వెతుకుతాం, మొబైల్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసేస్తాం కొద్దిసేపు వరకు. ప్రయత్నం చేసినట్టే కదా చీకట్లో. అంటే చీకటి అనేది ఎంత భయంకరమో మనకు తెలుస్తుంది. వెలుగు వచ్చేసరికి నీకు అన్ని కనబడతాయి. ఆ వెలుగు లేకపోతే నీకేం కనబడవు. దేవుని యొక్క వెలుగే నీకు నీ యొక్క మార్గము, సత్యము, జీవము. వాక్యం తేటగా చెప్తుంది, క్లియర్ గా చెప్తుంది వాక్యం. నా ద్వారానే తప్ప మీరు రాలేరు, డోర్స్ క్లోజ్ అయిపోతాయి. యువర్ డోర్స్ దేవుడు చెప్పిన మార్గంతో మనం పాటించకపోతే నీ యొక్క ఆ దర్వాజాలు అనేది క్లోజ్ అయిపోతాయి. మనకు తెలిసిన వాక్యం ఉంది, రెవల్యూషన్ 3:20. చూడండి, దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు తట్టి మనల్ని మెల్కొని లేపుతుంటాడు. ఆ స్వరము మనం వినకపోతే ఆ డోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి, ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే మనకు సమయం లేదు. ఎందుకంటే అన్యులు చాలా మంది ఉన్నారు. అన్యులు దేవుని సువార్త వాళ్ళకి ఏ విధంగా అందబడాలో, ఏ విధంగా చెప్పబడుతుందో, అంటే ఏ విధంగా చెప్పాలో ఫస్ట్ పరిచయం చేసుకో. మనం నేర్చుకున్నట్టు పరిచయం చేసుకుంటాం. ఫస్ట్ డైరెక్ట్ గా మేము అటాక్ చేయం. మనం ప్రేమపూర్వకంగా పరిచయం చేసుకుంటాం. దాని తర్వాత మెల్లమెల్లగా మాట్లాడుతుంటాం. పరిచయం పెంచుకొని మీరు ఎక్కడి నుంచి దాన్ని పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మనం వాక్యం నాకు చెప్తుంటే ఖచ్చితంగా వింటారు వాళ్ళు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అండ్ యూ విల్ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఇంకా నువ్వు అక్కడ ఉండవు, ఆ చర్చిలో నువ్వు ఉండవు, అక్కడనే కూర్చొని సాపలో కూర్చొని చైర్లో కూర్చొని ఉండవు. నీకు సత్యం తెలిసినప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళిపోతావు. నిజమే కదా, మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనం నేర్చుకున్నాం, మనకు సత్యం తెలబడింది, మన కళ్ళు అనేది విప్పబడినాయి. ఆ వెలుగు మనకు నేర్పించింది. ఇంకా మీరు ఇక్కడ ఉండకుండా అవసరం లేదు. చూడండి, మనంలో ఎవరైనా వాక్యం చెప్తే మార్పునికి సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా. ఇదైతే 100% గ్యారంటీ. ఎందుకంటే నేను ట్రై చేసినప్పుడు కూడా, అవునా బ్రదర్ మీరు చెప్పే విధానం బాగుంది, మాకు ఇలా చెప్పలేరు అంటే నేను చెప్పుకున్నట్లేదు, నేను నేర్చుకున్నా ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా నేర్చుకున్నా. అరే ఇంత టేతగా అంటే ఇంత క్లియర్ గా ఉంది వాక్యము, మరి ఇన్ని రోజులు మాకు చెప్పలేరు బ్రదర్ ఇట్లా అని వాళ్ళు మమ్మల్ని మా సమయాన్ని మోసం చేసిరు. వాళ్ళు అక్కడ కూర్చొని కానుకలు తీసుకోవడం మన చర్చ అభివృద్ధికి వెళ్ళడం అడుగుతారే తప్ప, కానీ మీరు ఇంతవరకు ఎవరికైనా వాక్యం తెచ్చిరా? ఇంకొక విషయం, చర్చిలో ఇంకొకరు కొత్తను జాయిన్ చేపియాలంట. అరే అతన్ని జాయిన్ చేపిస్తున్నావు కరెక్టే, మనకి నీకే సత్యం తెలియనప్పుడు ఇంకా వానికేం తెలుసు సత్యం? నీ యొక్క మార్గం కరెక్ట్ ఉన్నాయి, మన యొక్క మార్గం కరెక్ట్ ఉన్నాయన్నప్పుడు మన ఇంకొచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ గా నడుస్తారు ఖచ్చితంగా. చూడండి, అదే అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అగైన్ జీసస్ స్పోక్ టు దెమ్ సేయింగ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, whoever follows me not walk in the darkness. చూడండి, అగైన్ జీసస్ స్పోక్ టు దెమ్ అంటే అక్కడ సమావేశం నడుస్తున్నట్టుంది. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, whoever follows me will not walk in the darkness. సత్యం తెలుసుకున్నప్పుడు నీ దగ్గర వెలుగున్నప్పుడు నువ్వు చీకట్లో నడవవు అనే వాక్యం తేటగా క్లియర్ గా చెప్తుంది. బట్ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్, బట్ విల్ హ్యావ్ ది
లైట్ ఆఫ్ లైఫ్. చూడండి, వే, లైట్ అండ్ లైఫ్. వేతో పాటు ఏమొస్తుంది? లైట్ వస్తుంది. లైట్ లో నడుచుకున్నప్పుడు, నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు, నువ్వు మార్గం నడుచుకున్నప్పుడు సత్యం తెలుస్తుంది. ఎందుకంటే లైట్ వచ్చినప్పుడే కదా నీకు అన్ని కనబడేది. లైట్ లేకపోతే నీకేం కనబడుతుంది? అంత చీకటే కదా. లైట్ ఉన్నప్పుడు నువ్వు అన్ని తెలుసుకోగలుగుతావు. ఆ కరెక్ట్ గా తెలుసుకోగలిగితే నువ్వు మార్గాన్ని కరెక్ట్ గా పాటిస్తావు, సత్యాన్ని కనుక్కుంటావు. ఆ సత్యాన్ని కనుక్కున్నప్పుడు నీకు ఏమొస్తుంది? జీవం వస్తుంది, ఇటర్నల్ లైఫ్ వస్తుంది. సో ఆ ద్వారానే నువ్వు వెళ్తూ ఉంటావు అన్నమాట. ఇంకొక వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. సో జీసస్ అగైన్ సెడ్ టు దెమ్, మళ్ళీ చెప్తున్నాడు అంట, ట్రూలీ ట్రూలీ 2 సార్లు రిపీట్ అయింది. చూడండి, నిజము, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ఐఎమ్ ద డోర్ ఆఫ్ ది షీప్. ఐఎమ్ ది డోర్ ఆఫ్ ది షీప్. నా ద్వారానే తప్ప ఇంకా వేరే వాళ్ళు, బయట వాళ్ళు ప్రవేశించలేరు. నా ద్వారానంటే ఖచ్చితంగా చెప్తున్నా, నా ద్వారానే బ్రదర్, నా ద్వారానే తప్ప అని చెప్తున్నాడు దేవుడు. సిస్టర్, నా ద్వారానే తప్ప అంటే నన్ను అనుసరించి నడిచినట్లయితే నీకు ఆ మూడు లభిస్తాయి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేదంటే నీ యొక్క డోర్లు క్లోజ్ అయిపోతాయి. మనము చూసినట్టయితే మంద గుంపులు ఉన్నప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా అన్ని మనము కంచేసి పెట్టినాము, ఒక కంచె ఓపెన్ చేయగానే ఏమవుతుంది? అన్ని ఒకటేసారి ఉరికి వెళ్ళిపోతాయి. అవి వెతుకుతుంటాయి, అంటే ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ ఉందా, ఎప్పుడు బయటికి పోదాం చూస్తుంటాయి. కానీ మన దేవుడు ఏం చేస్తుందంటే, దేవుని ద్వారానే తప్ప మనకి ఇంకొక మార్గం లేదు అని వాక్యము క్లియర్ గా సెలవిస్తుంది. సో జీసస్ సెడ్ అగైన్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ఐఎమ్ ద డోర్ ఆఫ్ ది షీప్. వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏదో కొన్ని వాక్యాలు, కంఠస్థ వాక్యాలు వినేసి చెప్పిన వాక్యాలు ఇప్పుడు రిపీట్ గా చెప్తుంటారు. అక్కడ చర్చిలో, కొన్ని చర్చిలలో, చాలా చర్చలు చూసినాను నేను, రిపీటెడ్ గా అవే చెప్తుంటారు. వేరే చెప్పాలని ఆశపడరు. మనం చూడండి, ఎవ్రీ సండే మనం ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్నాం. బయట చర్చస్ వాళ్ళు వినరు, వాళ్ళకి తెలిసినే వింటారు. మనం ప్రయత్నం చేసి మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం ఏ చర్చిలో చెప్పరు, ఏదో కొన్ని తెలిసినవి కంఠస్థ వాక్యాలు అవి కొన్ని చెప్తారు. దానికి వెనక సత్యమను ఎవరికి తెలియదు. ఆ సత్యాన్ని కావాలంటే సత్యాన్ని కప్పిపుచ్చుతారేమో కానీ కూర్చొని 2 ప్రకటన గ్రంథం వాక్యం చెప్పాలంటే మనకు 2 రోజులు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలి. నాలాంటి వానికైతే నేను ఎంతో ప్రార్థనలు ఉంటేనే కానీ నాకు అర్థం కాదు ప్రకటన గ్రంథం. అవన్నీ చిన్న గుంపు అంటే దేవుడు అంటే ముందుగానే క్లియర్ గా తేటపడింది. చిన్న గుంపే ఏర్పరచుకోబడుతుంది. అన్ని తెలిసినా కానీ, అన్ని తెలుసుకున్నా ఎవ్వరు ముందుకు వస్తలేరు కదా. చివరి దినాల్లో ఎట్లుంటాయి అంటే, మనం కోపము పాపం ఇవన్నీ ఎక్కువైపోతాయి చివరి దినాల్లో. అందుకే తక్కువ అయిపోతారు. మంచి వారు నీకు తక్కువ కనబడతారు. మనకు కూడా మంచి సామెత ఉందిగా, 100 పనులలో 99 మంచి పనులు చేసి ఒక చెడు పని చేసి ఆ చెడు పనే చూస్తారు ఈ లోకం. ఆ చివరి దినాల్లో కూడా అంతే అన్నమాట. 100లో 99 వదిలేసి ఒకటే పట్టుకున్నారు. ఒకటి అంటే దేవుడు ఏర్పరచుకున్న గుంపుని సాతాన్ని ఎలాగైనా కొట్టేసేయాల, వీళ్ళని ఎలాగైనా దూరం చేయాలి. ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యము కానీ, నువ్వు చెప్పే విధానం కానీ ఎవరైనా సరే మారిపోతారు ఖచ్చితంగా. వాళ్ళు మారిపోతారు వాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మనలో ప్రతి ఒక్కరి దానిలో ఉంది. మనం నేర్చుకునే విధానం ఆ విధంగా నేర్చుకున్నాం. మామూలుగా నేర్చుకోలేం, మనం ఒక ప్రొఫెషనల్ గా మనం నేర్చుకున్నాం. డే బై డే దినదినము మనం అభివృద్ధి చెందుతున్నాం. ఆ అభివృద్ధిని దెబ్బతీయడానికి సాతాను ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. వర్క్ టెన్షన్ లో కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ లో కానీ. నేను నిన్న చెప్పాల్సిన వాక్యం కానీ సడన్ గా నాకు ఫ్యూనరల్ సర్వీస్ వచ్చేసి మేము వెళ్ళిపోయినాం. ఎందుకంటే నేను డేట్స్ మన గ్రూప్ లో డేట్స్ పెట్టినప్పుడు ఈ రోజు నాది, ఆ రోజు వచ్చేసరికి నేను ప్రిపేర్ అయ్యి ఉండిపోవాలి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి రావాలి, కోంపల్లి నుంచి ఇక్కడికి రావాలి. నేను ఎన్నో ట్రాఫిక్ ను వెతుకుంటూ అంటే దాటుకుంటూ మంచి మార్గాన్ని అంటే చూసుకుంటూ రావాలి. ఎటువంటి శబ్దం లేదు, ఎందుకంటే మన వాక్యాలు అన్ని రికార్డ్ అవుతుంటాయి, శబ్దాలు ఉండకూడదు. అన్న మంచి క్లియర్ గా నాయిస్ రిడక్షన్ అన్ని తీసేసి నీట్ గా క్లియర్ గా అప్లోడ్ చేస్తుంటాడు. ఏమైనా తప్పుగా ఉంటే అన్ని కట్ చేసి నీట్ గా అప్లోడ్ చేస్తుంటాడు. చాలా కష్టం అదే. నేను కూడా 2-3 సార్లు ట్రై చేసిన. అంత దూరం నుంచి ఇడికి రాగానే అబ్బా అనుకున్నాను. నేను కట్ చేసి ఒక్కొక్కటి ఇట్లా కాపీ పేస్ట్ చేసి అటు వాయిస్ అనేది కట్ చేసి నెక్స్ట్ వాయిస్ అతకపెట్టి అలా చేస్తు చాలా టైం తీసుకుంటుంది. నాయిస్ రిడక్షన్, ఫ్యాన్ శబ్దం కూడా అన్ని తీసి. కానీ మనము ఎంత క్లియర్ గా వాక్యం వింటున్నాం, ఎంత క్లియర్ గా అప్లోడ్, ఎటువంటి శబ్దాలు వచ్చినా కానీ మనం క్లియర్ గా వింటున్నాం. దేవుని యొక్క కృప ప్రేమ మన
మన మధ్యలో ఉన్నంత కాలం ఎటువంటి మనకు ఆన్లైన్లోకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. హల్లెలూయా. నలుగురున్నా ముగ్గురున్నా కొనసాగుతూనే ఉంది. నేను చాలాసార్లు చూసిన, ఇద్దరు ముగ్గురున్న వాక్యాలు మన దాంట్లో చెప్తుంటారు. సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యేటప్పుడు. ఎందుకంటే దేవుని యొక్క కృప ప్రేమ ఈ చివరి దినాల్లో ఎట్లుంటదంటే, దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలని ఉంటుందన్నమాట. ఎందుకంటే చివరి దినాలు ఏ విధంగా ఎటువంటి ఆటంకం వస్తుందో మనకు తెలియదు. ఆ చీకటి అంటేనే భయము. మన మనుషుల రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తే మనం అయిపోయినట్టే. ఆడికే ఇంకా ఆ పాస్టర్ రూల్స్ అని పెట్టేసినట్టే అంటే అయిపోయినట్టే. సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకునే చర్చస్ ఉన్నాయి. వాళ్ళే చూసుకుంటారన్నమాట. బయటి వ్యక్తిని లోపలికి రానిస్తే ఏమి తెలిసిపోతుందా అని వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళంతే. బయటి వ్యక్తి ఎవరైనా వచ్చి లోపలికి తెలుసుకున్నాడు అనుకో, అరే మా గురించి ఏం చెప్తాడేమో, ఇతరులకు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, మళ్ళీ మేము ఇంకా నెగిటివ్ ఒపీనియన్ వస్తే వీళ్ళు ఎక్కడికైనా వస్తారు, ఇంకా వీళ్ళంతా ఎక్కడికైనా తీసుకొని వస్తారు అనేసి భయపడుతుంటారు వాళ్ళంతా. అందుకే మన తండ్రి నిజమైన ద్రాక్షావళి మంచిగా చూసుకుంటాడు. ఆ చెట్టుకు పురుగు వచ్చినా ఎరువు కావాలన్నప్పుడు ఎరువు వేస్తాడు, వాటర్ కావాలన్నప్పుడు వాటర్ పోస్తాడు. అవి మంచి ఫలించాలని చూస్తాడు. ఎక్కడైనా ఖరాబ్ అయిందంటే దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే దానివల్ల ఇంకొకటి ఖరాబ్ అవుతుంది. అంత జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట. మనం కూడా అంతే. అంత జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం. చూడండి 1 John 5:20, 1 John 5:20. And we know the Son of God has come and give us understanding so that we may know him who is true, and we are in him who is true. He is the Son Jesus Christ. He is the true God and eternal life. In his Son Jesus Christ, he is the true God and eternal life. దేవుని ద్వారానే మనకు ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇది అందరికి తెలిసిన సత్యమే. కానీ ప్రతిరోజు సండే పోయి ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఈ పాపం వాళ్ళకు జస్ట్ విని వచ్చేయడమే. వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే చాలా మంది సత్యాన్ని స్వీకరించరు అంత త్వరగా. ఎవరు ఒప్పుకోరు. మీ చర్చ్ ఇట్లా చేస్తుందని చెప్తే ఎవరు ఒప్పుకోరు. అంటే నీకు పక్క తీసుకుపోయి నిన్నే బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తుంది కదా తప్ప నీకు వాళ్ళ సీక్రెట్లు తెరవడానికి ఒప్పుకోరు. నువ్వు తప్పు చేసినట్టు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. రెవల్యూషన్ లో కూడా మనకు కంఠిత వాక్యం ప్రకటన 3:20, Behold, I stand at the door and knock. If anyone hears my voice and open the door, I will come into him and eat with him, and I will be there with him forever. కదా. చూడండి, దేవుని మనం అంగీకరించి స్వీకరించింది అయితే నీతోటి బస చేస్తా అంటుండు. నువ్వు ఎటు వెళ్ళినా నీతోటి తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను చూసుకుంటాడు. తర్వాత ఆ డోర్ నీకు ఇచ్చేసి ఆ ద్వారం ద్వారా నువ్వు ఎంతమందిని పంపించగలుగుతావు అని దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడైనా మన షాపింగ్ మాల్కి పోతే మెటల్ డిటెక్టర్ ఉంటుంది, వాళ్ళు మనం చెక్ చేసి పంపిస్తారు. అలా డ్యూటీ అది. ఎవరైనా బాంబ్స్ పెట్టుకొని వెళ్ళిపోతారేమో అనేసి అలా భయం వాళ్ళకు. మెటల్ ఉన్న అది డిటెక్ట్ చేస్తుంది. ఈవెన్ మన బైక్ చీయున్న కీకి అంటుంది, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. ఆ దేవుడు ఆ విధమైన పనికి అప్పగించినప్పుడు మనం ఆ ద్వారిలో ఎంతమందిని నడిపించగలుగుతాం, సత్యాన్ని చెప్తూ ఎంతమందిని ముందుకు తీసుకెళ్తాం. చూడండి, యోహాను సువార్త 3:3. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, అన్లెస్ one is born again he cannot see the kingdom of God. Unless one is born again he cannot see the kingdom of God. అయితే చూడండి, మనము బాప్తిసం తీసుకొని పొందుకొని మనం పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకొని అన్ని ముందుకెళ్తే దేవుని యొక్క ఒకవేళ అన్ని చేయకపోతే నీకు అసలు తెలియకపోతే అంతే, ఆడికి ఇంకా డైరెక్ట్ నరకానికే. ఎందుకంటే మన టైటిల్ కూడా క్లియర్గా ఉంది. మన టైటిల్ ఏంది? జీసస్ ఈజ్ ద వే టు ది ఫాదర్. జీసస్ ఈజ్ ద వే, ఓన్లీ వే. మనం ముంగట ఓన్లీ అని రాసుకుందాం. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ది హెవెన్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ద ట్రూత్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ది లైట్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ది ఇటర్నల్ లైఫ్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు బోర్న్ అగైన్. ఓన్లీ వే, ఓన్లీ వన్ వే. వన్ వే అంటే ఏంది? ఒక దారిలో పోవడం, నో సెకండ్ వే. వన్ వే ట్రాఫిక్. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళకూడదు. కాబట్టి మనం ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట, ఎందుకంటే మన నోటి మాట ద్వారా కొంతమంది ఇబ్బంది పడతారు. మన నోటి మాటతో జాగ్రత్త ఉండాలి.
నువ్వు ఏదైతే పలుకుతావో మంచి వచనాలు మంచిగా అవుతాయి, చెడు వాళ్ళతో చెడు అవుతాయి. ఇంకొకటి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. Whoever believes in the Son of has eternal life. Whoever does not obey the Son shall not see life, but worth of God remains on him. చూడు, మన దేవుడు ప్రేమ దయ నీకు ఇచ్చే టైం బట్టి ఎంతో ప్రేమ గల దేవుడు కాబట్టి నిన్ను చూస్తూ ఉంటాడు. మనకందరికి తెలుసు ఆ టైంలో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, నువ్వు ఈ టైంలో చేయకపోతే నువ్వు ఫైర్ ఆఫ్, కథం, పింక్ స్లిప్ ఇచ్చేసి వదిలేస్తారు వాళ్ళు, డైరెక్ట్ టర్మినేట్, కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ చేయకపోతే. దేవుడు మనకు మంచి సమయం ఇచ్చిండు, ఆ సమయంతో పాటు మనం నేర్చుకుంటున్నాము, ముందుకెళ్తున్నాము. మన ఆశ ఏంది? ఇతరులకు చెప్పడమే. మనం అది నేర్చుకున్నాం, ఇతరులని దేవుళ్ళకు నడిపించడం. వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళని పాలిష్ చేస్తే సరి అయిపోతారు వాళ్ళు. మన షూ దుమ్ము అన్నప్పుడు మనం పాలిష్ ఎట్లా చేసుకుంటాం షైన్ రానికి, మనం ఆ స్టేజ్ లో ఉన్నాం. వాళ్ళకి తెలుసు, దేవుని కోసం అందరికి తెలుసు. సండే వెళ్ళి వినోస్ వస్తారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కానీ వాళ్ళకు లైట్ కోసం తెలియదు, మార్గం కోసం, సత్యం కోసం తెలియదు. లైఫ్ అంటే ఏందో జస్ట్ వస్తున్నావా పోతున్నావా అన్నట్టు ఉంది వాళ్ళకి. వాళ్ళని కరెక్ట్ గా పాలిష్ చేస్తే, వాళ్ళు కరెక్ట్ గా దారిలో పెడితే వాళ్ళు చూసుకుంటారు, ఇంకా కరెక్ట్ గా చూసుకుంటారు అన్నమాట వాళ్ళు. చూడండి, ఇవన్నీ మనకు కావాలంటే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. Therefore if anyone in Christ, he is a new creation, the old has passed away, behold the new has come. ఇన్ని రోజులు ఒకటైతే ఇప్పుడు ఒకటి. ఇన్ని రోజులు మనం ఏం చేసినామో మనకు తెలుసు. మన వాక్యాలు ఇతరులకు పోవాలని మనం ఆన్లైన్ లో చెప్తున్నాం. మనకు అన్ని తెలుసు కాబట్టి, మనం అన్ని నేర్చుకున్నాం కాబట్టి, ఈ వాక్యాలు ఆన్లైన్ లో వాళ్ళు కూడా వింటారేమో అనేసి మనం ఈ రికార్డింగ్స్ ఇవన్నీ, మన బ్రదర్స్ ఇవన్నీ రికార్డింగ్స్ జాగ్రత్తగా పెట్టి ఆన్లైన్ అప్లోడ్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ కోరన్న 2-3 వింటారు, ఖచ్చితంగా వింటారు. ఆ విధంగానే సత్యాన్ని వాళ్ళకు మనం చేరవేస్తున్నాం. అయితే మనం ఈరోజు నేర్చుకున్నది ఏందైతే, దేవుళ్ళు నడవడము, దేవునితో పాటు నడవడము, దేవుడు మనతో ఉండడం. మనం ఎప్పటికీ ఇంకా డార్క్నెస్ చూడము అనే వాక్యం మనకు సెలవిస్తుంది అన్నమాట. వేలో లైట్ కనబడుతుంది, ఆ లైట్ ద్వారా మనకు క్లియర్ గా మార్గం వెతుకుంటాం, ఆ మార్గంలో సత్యాన్ని వెతుకుంటాం. ఆ సత్యంతో పాటు వెతుకున్నకి నీకు బహుమానం ఉంటుంది, గిఫ్ట్స్ ఉంటుంది. నీకు మంచి చేసినప్పుడు నీకు రన్నింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ దొరికితే నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తాయిగా. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం పరిగెత్తుతూనే ఉండాలి. మన డెస్టినేషన్ కోసము మనం ప్రయాసపడాలి. మన డెస్టినేషన్ ఏంది? ఇతరులకు సువార్త ప్రకటించడమే. ఎంతో మందికి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మన బ్రదర్స్ అప్పుడప్పుడు కొండ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు, చాలా దూరం నడుస్తుంటారు. నేను కూడా అనుకునేవాడిని, నేను కూడా వెళ్తే బాగుంటుంది, కానీ నాకు వస్తుంది. నేను కూడా అనుకోలేదు, నేను ఆన్లైన్లో వాక్యం చెప్తాను, నాకు వచ్చింది కదా. నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం సువార్త ప్రకటింప చేస్తాను నేను కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ప్రేమతో చెప్పాలి. అందుకే దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలో వాళ్ళను వాక్యం కూడా సెలవిస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఈ లోకం పుట్టక ముందుకే, ఈ లోకం అంటే క్రియేషన్ కాకముందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఐ హ్యావ్ ద వన్ చూజన్ యూ, వాక్యం క్లియర్ గా చెప్తుంది. చూడండి, దేవుని ద్వారా నడిస్తే మనకు ఎటువంటి అంటే దేవుని ద్వారా నడిచి దేవుని నామంలో ఉచ్చరించి నడిచినట్లయితే నీకు ఎన్నో అంటే కష్టం రాకుండా, కష్టం అంటే నువ్వు నీ యొక్క మార్గంలో ఎన్ని కష్టాలున్నా ఆ లైట్ ద్వారా నువ్వు ఈజీగా వెళ్ళిపోతుంటావు. నీకు ఎంత కష్టమని అనిపించదు. ఒక్కసారి నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా అనుకో, అది ఎంత ప్రాబ్లం అయినా నీకు అనిపించదు, అరే ఇంతేనా సింపుల్. కానీ వేరే వాళ్ళకు, మొదటి వచ్చిన వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. మనం సైకిల్ కూడా తొక్కేటప్పుడు మనకు దెబ్బలు పడుతూ కింద పడుతూ మనం నేర్చుకుంటాం కదా, దెబ్బలు తాకుతూ మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మనకు అనుభవం రానికి, ఎక్స్పీరియన్స్ రానికి ఆ మార్గం నడిచినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తే నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు. ఎటువంటి శోధనైనా నువ్వు తట్టుకునే శక్తి నిలబడుతావు, ముందుకు వెళ్ళిపోతుంటావు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్ గా దేవుడు ఇన్ని వాక్యాలతో మనతో మాట్లాడింది కాబట్టి, సో మనము మార్గాన్ని ఎంచుకున్నాము, సత్యం ఏంటంటే చూసుకున్నాము, ఇటర్నల్ లైఫ్ అంటే ఏందో చూసుకున్నాం. మనం ఈ 3 సింపుల్ గా కనబడినా కానీ దీని వెనుక ఎన్నో అర్థాలు ఉన్నాయి. క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ దేవుని నేను ప్రకటిస్తా బ్రదర్ రెడీగా ఉంటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. నేను చెప్తాను వాక్యం అని, నేను చెప్తాను రెడీగా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి సత్యం తెలిసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు.
చూడండి, మనం ఎంత ఈజీగా మనం ఆన్లైన్లో చెప్పుకోవాల్సిన చెప్పండి. వాక్యాలు నేర్చుకుంటున్నాం, పాయింట్స్, ఇంపార్టెన్స్ పాయింట్స్ రాసుకుంటున్నాం కదా. ఒకరు చెప్పేటప్పుడు మనము ఆన్లైన్లో అది కరోనా టైంలో ప్రతి ఒక్కరు వాక్యాలు నా దగ్గర వాక్యాలు రాస్తున్నాయి. ఎవరు ఏ విధంగా చెప్పినారో అంటే మనం వాళ్ళు చెప్పిన వాక్యాలన్నీ మనం నోట్ చేసి పెట్టుకున్నమాట. ఈరోజు ఈ బ్రదర్ ఈ చెప్పాలి, ఈ బ్రదర్ ఈ పాట పాడిండు. మన దగ్గర బుక్లో అన్ని మనం అట్లా డే టు డే మనం రాసుకున్నాం. ఎందుకంటే మనం గుర్తు చేస్తాం, పలానా బ్రదర్ నువ్వు ఆ రోజు ఈ వాక్యం చెప్పినావు, నాకు ఆ టచ్ఫుల్గా అయింది, నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను అట్లని చెప్తూ వాళ్ళు ఇంకా మనకు ఎంకరేజింగ్ గా ఇంకా కొన్ని విషయాలు చెప్తారు అన్నమాట. అదే నువ్వు వేరే వాళ్ళ దగ్గర అడుగు, అవునా బ్రదర్ నేను మళ్ళీ చెప్తాను. మనకు సమయం ఇవ్వరు, మనలాగా టైం ఇచ్చి మాట్లాడి ప్రేమగా ఉండరు అక్కడ. సరే నాకు టైం లేదు అంటారు వాళ్ళు, ఫస్టే అంటారు. బ్రదర్ నువ్వు ఆ రోజు వాక్యం చెప్పినా మళ్ళీ ఒక్కసారి నాకు అర్థం కాలే అంటే నాకు టైం లేదు బ్రదర్ అంటారు. నేను ఛాన్సార్లు విన్నా, నేను ఇది కావాలంటే నేను వాట్సాప్ చేస్తా మీరు చూడండి అని అంటారు. కానీ మళ్ళీ వాట్సాప్ కూడా చేయరు వాళ్ళు. తర్వాత మనం ఆసక్తి చూపించినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ కాకపోతే మనకి ఏ విధంగా ఉంటుంది, మనకు బాధగా అనిపిస్తుంది, ఏదో కోల్పోయినాము అన్నట్టు అనిపిస్తుంది. కానీ మన దగ్గర టీచింగ్స్ అలా లేవు. అంత ఓపెన్ సీక్రెట్లు కూడా మనం తెలియబడి ఉన్నాయి మన దగ్గర. అంత ఓపెన్, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ మనకు తెలుసు. ప్రతిదీ నేర్చుకున్నాం మనం. ఇదే నేర్పు వాళ్ళకు చర్చ్లో ఉంటే ప్రతి ఒక్క చర్చ్ డెవలప్మెంట్ అయ్యేది. ప్రతి ఒక్క చర్చ్ దేవునిలో ముందుకు కష్టాలు రాకపోయేటి వాళ్ళకి. పొలిటిక్స్ అనేది ఉండదు చర్చిలో, అందరూ సమానమే కదా. దేవుడు అందరిని క్షమించినప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నప్పుడు సమానమే. మెయిన్ చర్చిలో ఏం చేస్తారు, ఒక సిక్స్ రోజు వీళ్ళ మంచులను కూర్చోపెడతారు. తర్వాత నెక్స్ట్ అట్లా కేటగిరీస్ గా వాళ్ళు ఎంచుకున్న మార్గం అట్లాంటిది అనమాట. స్టేషన్ అంటే రేంజ్ని చూసో లేకుంటే స్టేటస్ ను చూసో వాళ్ళు ఇచ్చే గౌరవం అట్లా అక్కడ ఉంటుంది. కానీ మన దగ్గర అట్లా లేదు. ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం, అందరు ఈక్వలే. కాబట్టి మనం కన్క్లూజన్ అంటే దేవుళ్ళు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హీ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్. తన ద్వారానే తప్ప మనము ముందుకు కొనసాగాలి అనేసి వాక్యం క్లియర్ గా చెప్తుంది. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హూ ఎవర్ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హూ ఎవర్ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లో నడవడు. ఇంకా నా గురించి తెలిసిన వాడైతే, సత్యాన్ని తెలిసిన వాడైతే చీకట్లో నడవడు. సత్యం కోసం పోరాడబడి ముందుకు వెళ్తాడే తప్ప సత్యం చెప్తే కొంతమందికి ఏంటంటే కోపం వస్తుంది. నిజాలు చెప్తే కొంచెం వాళ్ళు ఏదో గిల్టీగా ఫీల్ అవుతారు నిజం చెప్తుంటే. సత్యాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు లోకం. అదే నువ్వు 2-3 చెడు మాటలు చెప్పు, చలో ఎన్ని రోజులైనా ఉంటుంది అదే. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఈ వాక్యం చేత మొత్తం మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఐఎమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. నీ యొక్క మార్గము, నీ యొక్క సత్యము, జీవము ఉందని చెప్తున్నావు తండ్రి ప్రభా. మేము నేర్చుకున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, నీ ద్వారానే తప్ప ఓన్లీ ద వే మీరే తండ్రి ప్రభా. మీ యొక్క ద్వారా మేము ముందుకు వెళ్ళలేం. ఓన్లీ వే, ఓన్లీ లైట్, ఓన్లీ లైఫ్ మేము నేర్చుకున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించండి ముందుకు దేవా. దినాహారం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. మీ డైలీ బ్రెడ్ లేకపోతే మేము నడవలేం తండ్రి ప్రభా. మీ యొక్క రుచి తెలియకపోతే మేము ఏం చేయలేం తండ్రి ప్రభా. దప్పిగొడ్డు ఉన్నారు తండ్రి ప్రభా ఎంతో మంది ప్రజలు, వాళ్ళకు నీ దాహం తీర్చాలా తండ్రి ప్రభా. మమ్మల్ని ఆ విధంగా తయారు చేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నీ యొక్క ద్వారా విశ్వసించి వాళ్ళు ముందుకు నడవాల తండ్రి ప్రభా. మీరు నిన్న అదే విధంగా ఉంటారు, రేపు కూడా అదే విధంగా ఉంటుంది. మేము మారచ్చేమో కానీ ప్రభా, అలాంటి మార్పులు రాకుండా మా దాంట్లో నీ యొక్క ప్రేమ కృపను దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, నీ యొక్క గుణగాలను కలిగి నేనేసే ప్రభా అనేకులకు నీ సువార్త ప్రకటింపజేయాలి తండ్రి ప్రభా. ఎంతో ప్రయాసపడుతున్న తండ్రి మా బ్రదర్స్ సిస్టర్స్ చాలా మంది అక్కడ మా బ్రదర్స్ ట్రైబల్ ఏరియాలో వెళ్తున్న తండ్రి ప్రభా. మరి నేనేసే ప్రభా ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఎంతో భయంకరంగా మార్గాలు తండ్రి ప్రభా. యేసయ్య, మరి ట్రైబల్ ఏరియా అనగానే ఎంతో ధైర్యంగా వాళ్ళకు ప్రభా మీరు తోడు నిండుగా ఉండి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నారు తండ్రి ప్రభా. నేసే ప్రభా, ఈ యొక్క సాక్ష్యంగా మనందరినీ నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నీ సత్యాన్ని ఈ యొక్క ప్రపంచానికి రుచి చూపించాలి తండ్రి ప్రభా. ఒక్కసారి రుచి చూసినట్టయితే వాడు ఇంకా వెనక తిరిగి వెళ్ళాడు తండ్రి ప్రభా. నిజంగా నీ యొక్క మార్గంలో నడిచి ప్రభా, ఒక మార్గంలోకి ఎంతో మందిని అనేకులను నీ యొక్క మార్గం నడిపిస్తారు తండ్రి ప్రభా. ఆ విధంగా తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, మరి ఆన్లైన్ లో పార్టిసిపేషన్ ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్ని దీవించి ఆస్వాదించండి. థ్యాంక్ యూ ప్రభా.
ప్రతిరోజు ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతున్నాయి తండ్రి ప్రభా. ఎన్నో నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా. నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి యొక్క వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. అనేకులకు ఈ వాక్యం చేరబడాల తండ్రి ప్రభా. వాళ్ళు నిజమైన ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఖచ్చితంగా నాయనేసే ప్రభా వాళ్ళు అక్కడ ఉండరు. నీ యొక్క ప్రేమ, కృప, దయ, ఆ పౌరుషం అనేది అక్కడికి వచ్చేసి నాయనేసే ప్రభా వాళ్ళ నీ యొక్క ఆత్మ చేత నింపబడి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తండ్రి ప్రభా. అనేకులకు నీ స్వార్థ ప్రకటింప జరుగుతున్న ప్రభా. మేము కూడా ఒకవేళ ఖచ్చితంగా మేము వెళ్ళి వాక్యం చెప్తే ఖచ్చితంగా వింటారు తండ్రి ప్రభా. అలాంటి కృపను అలాంటి టీచింగ్స్ మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. నేను ఎన్నో సాక్ష్యాలు కూడా విన్నాం తండ్రి ప్రభా. నేనేసే ప్రభా మన కేబీ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ వాక్యం చెప్పినప్పుడు నేను కొంతమందికి షేర్ చేసిన తండ్రి ప్రభా. వాళ్ళు కూడా ఎంతో విన్నారు తండ్రి. మారు మనసు పొందినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆన్లైన్ల ద్వారా కూడా మారు మనసు పొందుతున్నారు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు ఇంకా నిజంగా వాళ్ళు నిజమైన రుచి చూస్తే ఇంకెంత ఉంటుందో తెలుసుకోబడుతుంది తండ్రి ప్రభా. తెలుసుకోవాలి ప్రభా, అనేకులు తెలుసుకోవాలి, నీ ముందుకు రావాలని యేసయ్య మరి యొక్క ప్రార్థన మీ చేక అప్పగిస్తూ ఈ వాక్యం కూడా మీ చేక అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రూఫస్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, ప్రేమ, శాంతి, సమాధానం ఎల్లప్పుడూ ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.